హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత క్రియేషన్స్. మన ఛానల్లో ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే ములక్కాడ జీడిపప్పు టమాటో కర్రీ. అండ్ జీడిపప్పు అంటే మనకి ఎప్పుడు దొరికే క్యాషూ నట్స్ కాదండి, పచ్చి జీడిపప్పు. సో సమ్మర్లోనే దొరుకుతాయి. సో వాటితో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఫ్రై అయ్యాక హాఫ్ స్పూన్ వరకు నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. సో పచ్చి జీడిపప్పు అంటే నేను ఆల్రెడీ ఒక పెద్ద వీడియో చేస్తున్నానండి మన ఛానల్లో. పచ్చి జీడిపప్పుతో ఉత్తి పచ్చి జీడిపప్పు టమాటో కర్రీ. సో అలాగే జీడిపప్పుతో ఏ కాంబినేషన్ అన్నా చేసుకోవచ్చు. చికెన్లో, మటన్లో, ప్రాన్లో, ఇలా ఎగ్ అండ్ అలాగే ములక్కాడ అండ్ చాలా వాటిల్లో వేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ కర్రీ వచ్చేసి పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోవాలి. సో టమాటోస్ కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు అండ్ జీడిపప్పుని కట్ చేసి తొక్క ఒలిచి వాటిని పచ్చిగా ఉంటాయి కాబట్టి సో ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి జీడిపప్పు అనేది, లేకపోతే నోరు పొక్కుపోతుంది అన్నమాట. సో అలా ఫ్రై చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. చాలా చాలా సింపుల్ రెసిపీ, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. చెప్పాను కదండి, పచ్చి జీడిపప్పుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు వీటిని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కారానికి సరిపడినంత కారం వేసుకొని అండ్ సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాని తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవడమే. సో చూసారు కదండి, ఇలా దగ్గర పడేంత వరకు మగ్గించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోద్ది. ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా నచ్చిందా? తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.